ఇలాంటి చార్ట్ ప్యాటర్న్స్ మీద రీటైల్ ట్రేడర్స్ ఎలా ట్రాప్ అవుతారో తెలుసుకుందాం. ఇది ఒక బేరిష్ పెనెంట్ ప్యాటర్న్. ఇది చూసి చాలా మంది రీటైల్ ట్రేడర్స్ సెల్లింగ్ ట్రేడ్ కోసమే ప్లాన్ చేస్తారు. కానీ మనం ఇక్కడ బయింగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ సైకాలజీ ప్రకారం ఓన్లీ సెల్లర్స్ మాత్రమే ట్రాప్ అయ్యారు. అది ఎలానో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఆల్రెడీ సెల్లింగ్ లో ఉంది. ఇక్కడ సెల్ చేసిన వాళ్ళకు ఆల్రెడీ మార్కెట్ అనేది 50% లాస్ అనేది చూపించింది. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మార్కెట్ కిందికి అనేది వస్తుంది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు ఎంట్రీ అయ్యి ఉంటారు. అలాగే ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది. ఫామ్ చేసి దీన్ని బ్రేక్అవుట్ అనేది చేస్తే ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఈ బయ్యర్స్ స్టాప్ లాసెస్ మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చి ఇక్కడ ఈ లెవెల్స్ అన్నింటినీ బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఇక్కడ చాలా మంది రీటైల్ ట్రేడర్స్ ఏమనుకుంటారు అంటే పినెంట్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది, ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది అయ్యింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ అనేది అవుతూ ఉంటారు. కానీ నేను ఇక్కడ ఇది బ్రేక్అవుట్ కాగానే నేను ఎంట్రీ అనేది తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇక్కడ సైకాలజీ ప్రకారం ఓన్లీ సెల్లర్స్ మాత్రమే ట్రాప్ అయ్యారు. ఇక్కడ నా స్టాప్ లాస్ అనేది 50 పాయింట్స్ అనేది పెట్టుకుంటాను. టార్గెట్ అనేది 140 పాయింట్స్ అనేది పెట్టుకుంటాను. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అయిందో లేదో తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే మళ్ళీ సెల్లర్స్ ని ఇన్వైట్ అనేది చేస్తుంది మార్కెట్. కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఖచ్చితంగా మార్కెట్ అనేది పైకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, నా టార్గెట్ అనేది ఇక్కడ హిట్ అయింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.